అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ ప్రాన్స్ షామీ చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా తొందరగా రెడీ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. కాకపోతే మనం ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేనైతే తక్కువ ఆయిల్తో ఈ షామీ రెడీ చేసుకున్నానండి. చూడండి, దీనికి ముందుగా బాగా కడిగి పెట్టుకున్న రొయ్యలండి. ఈ రొయ్యలు సైజుతో సంబంధం లేదు, చిన్న సైజు అయినా పర్వాలేదు. ఈ రొయ్యలు ఎన్నైతే తీసుకున్నామో అందులో ఒక సగం కప్ అయితే పచ్చనపప్పు నానబెట్టుకోండి. చూడండి, పచ్చనపప్పు నేను ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను. ఇవి మొత్తం ఒక కుక్కర్లో వేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ, కారం, చూడండి అన్నీ వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా స్పైసీ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ఈ మొత్తం వేసాను. ఈ పౌడర్ అండి నేను బిర్యానీలోకి వేసే పౌడర్ అండి. బిర్యానీలోకి నేను సపరేట్గా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ అయితే వేశాను. బిర్యానీ దినుసులు మొత్తం వేసి చేసిన పౌడర్ అండి. ఇందులో మిరియాలు కూడా ఉంటాయి. స్పైసీగా ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసి వాటర్ పోసి మనము కుక్కర్ విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వస్తే చాలండి. మరి ఎక్కువ అవసరం లేదు. ఇందులో వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలండి. ఆ డ్రై అయిపోయేంత వరకు మళ్ళీ స్టవ్ మీద పెట్టి మొత్తం డ్రై అయ్యేంత వరకు మనము స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ ఉండకూడదు, ఇది పల్చగా ఉండకూడదండి. ఎందుకంటే ఇది మనం మిక్సీలో తిప్పినప్పుడు ముద్దలాగా రావాలి కదా, అందుకని ఇందులో వాటర్ క్వాంటిటీ లేకుండా బాగా డ్రై అయ్యేంత వరకు మనము స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు దింపేసి ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా అండి. చూడండి, ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేయాలి. అలాగే నిమ్మకాయ, ఒక సగం నిమ్మకాయ అయితే ఇందులో పిండేశాను. నిమ్మకాయ పిండడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీలో తిప్పాలండి. ఇదిగోండి, మెత్తగా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు దీన్ని మనము ప్యాన్లో ఆయిల్ లైట్గానే వేసాను చూడండి. వీటిని చిన్న చిన్న వడల్లాగా చేసి ఈ కడాయిలో మనము ఫ్రై చేసేసుకోవడమేనండి. నేనైతే ఫింగర్స్ తోటే ఇలాగా ప్రెస్ చేసి వడల్లాగా వేసేసాను. చాలామంది అరచేతిలో చేసి వేస్తారు. నేను ఇలా ఫింగర్స్తో చేయడం వల్ల దీన్ని మనము తిప్పిన తర్వాత నా ఫింగర్స్ అయితే దీని మీద కనబడుతున్నాయి. చూడండి, మీరు కావాలంటే అరచేతిలో ఒత్తి తీసి ఇందులో వేయచ్చు. చూడండి, ఇలాగా ఇంకొంచెం లైట్గా ఆయిల్ అయితే వేసేసి హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు, సిమ్లో పెట్టి వీటిని ఫ్రై చేయండి. ఇది క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి ఎక్కువ రొయ్యలు కూడా ఏమీ అవసరం లేదు. కొద్దిగా రొయ్యలున్నా కొద్దిగా అవుతాయి. ఇవి చక్కగా చేసుకోవచ్చండి. మనం కావాలంటే మొత్తం రెడీ చేసి ఈ ముద్దని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజులు అలాగా మనము కావలసినప్పుడు తీసి చేసుకోవచ్చు. చూడండి, నేను ఫింగర్స్తో ప్రెస్ చేసి వడల్లాగా వేశాను కదా, దానివల్ల ఫింగర్స్ పడ్డాయి చూడండి. ఇదే అరచేతిలో చేసి వేసుంటే ఇలాగా రాదు. చూడండి, దీన్ని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. అంటే సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇది నేను ఆయిల్ చాలా తక్కువ వేశాను. మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోండి. నేను దీనికైతే చాలా తక్కువ ఆయిలే వేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరందరూ కూడా ఈ ప్రాన్స్ షామీ తప్పక ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్తో నేను మీ ముందుకు వస్తాను. చూడండి, ఇప్పుడైతే ఈ షామీ ట్రై చేయండి. చూసారా ఎంత బాగున్నాయో? దీన్ని నేను తుంచి చూపిస్తాను చూడండి, లోపల ఎంత బాగా కనపడుతుందో కదా. థ్యాంక్ యూ.